అందరికీ నమస్తే. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మన ఐటమ్ సోడా బుడ్డి గాడు అండి. వీడు ఎప్పుడు చూసినా సనాతన ధర్మం ఆచరించే వాళ్ళ మీద ఏడుస్తూనే ఉంటాడండి ఈ పిచ్చి కుక్క. ఎందుకంటే వీనికి చైనా బిస్కెట్లు విసిరేస్తుంది అన్నమాట. అవి తిని వాగుతూ ఉంటాడు. అక్కడ బిస్కెట్లు తినే బిస్కెట్లు ఇక్కడ దేశం మీద వాగుతుంటాడు అన్నమాట వీడు. సో వీడి బాధ ఏంటో, వీడు వాగుడు ఏంటో చూద్దామా మరి. రారా సోడాబుడ్డి, వచ్చాయి. నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక ఫక్తు రాజకీయ నాయకుడిలాగా, ఊసరవల్లిలాగా మారిపోయాడు అని అనటానికి అతిపెద్ద నిదర్శనం ఏంటంటే, ఈ మధ్య ఆయన పారగాన్ స్లిప్పర్స్ వాడుతున్నారు. పారగాన్ స్లిప్పర్స్ అసలు వాటిని చూసి మాకు చూసారా, ఇలాంటి దళితుడికి పని పాట ఏమీ ఉండదు. నా అభిమాని నటుడు పవన్ కళ్యాణ్ గారు పారాగాన్ స్లీపర్ వాడితే నీకేంద్రా? దీని గురించి కూడా మాట్లాడాలా? ఈ నా కొడుకులకు సబ్జెక్ట్ ఉండదు, పని ఉండదు, పాట ఉండదు, ఏమి ఉండదు. చైనా విసిరిన బిస్కెట్లు తినడం, ఇక్కడ వాళ్ళ మీద ఏదో ఒక విషయం మీద వాగడం. చూశారు కదండి, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక రాజ్యం చేశాడంట, పారాగాన్ స్లీపర్ వాడుతున్నాడంట. ఇది కూడా మాట్లాడే విషయమేనా? అంటే ఎవరు ఏది తొడుక్కోవాలి, ఏది వాడాలో కూడా ఈ నా కొడుకులు చెప్తారా? నాస్తికుల నా కొడుకులు. చెప్పు ఏం నీ బాధని చెప్పురా. కూలీలు ఇచ్చే ఎలివేషన్ మామూలుగా లేదు. ఏమైనా రాజకీయ నాయకుడు, ఇలాంటి రాజకీయ నాయకుడికి నేను కార్యకర్తనని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను అని చెప్పని ఇట్లా చెప్తున్నారు. ఓకే, అయితే చూసారా ఈ నల్ల పంది కానీ స్ట్రాటజీ? సిగ్గుపడుతున్నా కాదు, గర్వపడుతున్నాను. ఈ నా కొడుకుకి ఏం చెప్పాలో కూడా తెలియదు అనమాట. ఎక్కడో క్యాల్లో ఉంటాడు, ఏదో మాట్లాడుతుంటాడు అనమాట. వెధవ అన్నారా వెధవ? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ కూలీస్కి, మన జెండా కూలీస్కి అంటే మినిమం ఆలోచన ఉండాలి కదా. ఇప్పుడు అదేదో రంగం మూవీలో కోటా శ్రీనివాసరావు సీన్ ఒకటి ఉంటుంది. ఏంటంటే, జనాలు చూస్తున్నారని చెప్పని కెమెరాలు అవన్నీ రాగానే ప్రజల్లోకి వచ్చి కెమెరాస్ అవన్నీ పెట్టంగానే ఒక పిల్లోడిని ఎత్తుకొని వాడి ముడ్డిగిడిగి అన్నీ చేస్తాడు. ఓకే, కరెక్ట్గా వాళ్ళందరూ వెళ్ళిపోగానే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి చక్కగా చేతులన్నీ, అంటే వాడు యాక్చువల్ లైఫ్ స్టైల్, వాడు చేతులన్నీ మళ్ళీ శానిటైజ్ చేసుకొని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. వాడు యాక్చువల్గా వాడి క్యారెక్టర్ అది కాదు. వాడి క్యారెక్టర్ను శానిటైజ్ చేసుకుని పిల్లలను, అలాంటి పేదరికంలో ఉండే పిల్లల్ని ముట్టుకునే మనస్తత్వం కాదు అడిది. కానీ ఓట్ల కోసం అట చేస్తాడు. సేమ్ అలాగే కనిపించాడు నాకు పవన్ కళ్యాణ్ కూడా. ఏంట్రా లుచ్చానా లౌడేగా పవన్ కళ్యాణ్ కూడా యాక్టింగ్ చేసినట్లు కనిపించిందా నీకు? ఏం మాట్లాడుతున్నావురా లుచ్చా లౌడేగా? ఆయన సనాతన ధర్మాన్ని అతిగా ప్రేమించే ఒక వ్యక్తిరా. ఆయన మోదీ భక్తుడురా. ఎంతమంది ఉన్నా మోదీ పవన్ కళ్యాణ్ చేతులు కలుపుతాడు, కానీ అందరికైతే చేతులెత్తి నమస్కరించాడు. మొన్న ఢిల్లీ ఎలక్షన్లో అందరికీ చేతులెత్తి నమస్కారం చేసుకుంటూ వెళ్తే అక్కడ పవన్ కళ్యాణ్ ఇమ్మన్నప్పుడు చేతులు దించుకేసి చేయి కలిపాడు రా పవన్ కళ్యాణ్తో. అదిరా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వము. మోదీ గారి చేతులు కలిపి అందరితో చేతులెత్తి నమస్కారం చేసుకుంటూ వెళ్ళాడు. మన ఢిల్లీలో జరిగిన ఫంక్షన్ చూడబుడ్డిగా పవన్ కళ్యాణ్ రాగానే ఆ చేతుల నుంచి చేతులు కలిపేసి స్పెషల్గా మాట్లాడారా. సనాతన ధర్మాన్ని కాపాడే మోదీ గారి శిష్యుడురా లుచ్చానా కొండేగా. నీకు నటించినట్లు కనిపించిందా? అంతేలేరా, దేశం మీద మొరగే నీలాంటి కుక్కలకి ఏది చేసినా అలాగే కనిపిస్తుంది. ఆ చైనా గులామైన కాంగ్రెసే బాగా మంచిగా మీకు. ఎందుకంటే వాడు చైనాకు సాకిన వాడే, నువ్వు చైనా సాకిన వాడే. చెప్పు నీ బాధ ఏంటో చెప్పురా. అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వాడేది కూలీస్ వినాలి, బర్కెన్స్టాక్ చెప్పులు. బర్కెన్స్టాక్ అనే ఒక బ్రాండ్ చాలా మందికి తెలియని కూడా తెలియదు. అంటే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, లేకపోతే పేదవారికి అసలు ఈ బర్కెన్స్టాక్ అనే బ్రాండ్ ఉన్నట్టు కూడా తెలియదు. ఈ బర్కెన్స్టాక్లో చెప్పులు మీకు
ఎందుకు తెలియదురా విధవా? నీకు తెలిసింది కదరా. నీకు తెలిసినప్పుడు అందరికి తెలిసినట్లే. నీలాంటి బేవకూఫ్ కానీ తెలిసింది అన్నప్పుడు అందరికి తెలుస్తుందిరా. షాప్కి వెళ్తుంటే అన్నీ తెలుస్తుంది. షాప్కి వెళ్ళకుంటే ఏది తెలీదు ఇంట్లో కూర్చుంటే. ఏమ్రా సోడా బుడ్డి, ఆ సోడా బుడ్డి తీరా, నాకు చూడడానికి కావడం లేదు. నాది పంపిస్తా, పెట్టుకోరా 2 మంచి కనిపిస్తుంది నీ కళ్ళు. 5,000, 10,000, 20,000, 30,000 ఇట్లా ఉంటాయి. పైకే 50,000 ఇలా ఉంటాయి. సో మినిమమ్ ఈ పవన్ కళ్యాణ్ గారు మొన్న వాడుతున్న చెప్పుల కాస్ట్ 30,000 ఉంటుంది. 30,000, 20 నుంచి 30,000 మినిమం ఉంటుంది. బర్కెన్ స్టాక్ అంటేనే కాస్ట్లీ బ్రాండ్ అది. అలాంటి బ్రాండెడ్ చెప్పులు వేసుకునే పవన్ కళ్యాణ్ గారు మొన్నటిదాకా కూడా అయ్యే బర్కెన్ స్టాకే వాడింది. కొత్తగా అంటే పరివర్తన చెందుతున్నాడు. నడుమ నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పరివర్తన చెందుతున్నాడు. ఏం పరివర్తన చెందుతున్నాడు? రాజకీయ నాయకుడిలాగా, రాజకీయ నాయకుడు అనుకోండి ఎప్పుడో ఉన్నాడు, కాకపోతే కలర్స్ ఇప్పుడు బయట పెడుతున్నాడు, మెల్లిమెల్లి రంగులు బయట పెడుతున్నాడు. చూసారా ఏమన్నా మార్కెటింగ్ ఇది? ఏంటి సార్ ఇది పవన్ కళ్యాణ్ గారు? మీరు ఓపెన్గా బర్కెన్ స్టాక్ చెప్పులు వేసుకుని తిరగవచ్చు కదా. ఒరే లుచ్చా లౌడేగా, ఆ కాస్ట్లీ చెప్పులు 20,000, 30,000 చెప్పులు పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే వాడుతున్నారా? డబ్బున్న ప్రతి ఒక్కడు వాడుతున్నాడా? లేదా వాడు కంపెనీ వాడు తయారు చేశాడు కదా, పవన్ కళ్యాణ్ కోసం ఒక్కరికి కోసం తయారు చేశాడా? పవన్ కళ్యాణ్ ఒక్కడే తొడగలని తయారు చేశాడా? డబ్బు ఉన్న ప్రతి ఒక్కరు తొడగలని చేశాడరా? డబ్బు ఉంటే ఎవడో తొడుగుతాడు ఆ చెప్పుల్ని. ఈ పవన్ కళ్యాణ్ ఒక్కడే తొడతాడా? అంటే రాజకీయం చేస్తున్నాడా? అంటే ఆ చెప్పులు చూసి ఓట్లేస్తారా పబ్లిక్? ఇంతకుముందు ఎలక్షన్లో నిమ్మడి గెలిచాడు కదరా. ఎవరిని రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ గారిని చిత్తుగా ఓడించాడు కదా. అప్పుడు యాక్టింగ్ చేశాడు. అప్పుడు లుచ్చానా ఈయన కొడుకులకి ఏం పని పట్టును చూడండి. మరి ఎవరు మన హిందూ సనాతన ధర్మం ఉంటారు, సనాతన ధర్మాన్ని, దేవుని భక్తిని ఆరాధిస్తారు. ఈయన కొడుకులు విషయం కక్కుతూనే ఉంటారు. అర్థమైంది కదా ప్రేక్షకులు? ఇలాంటి కుక్కల్ని ఎప్పుడు నమ్మకండి, సరేనా? సనాతన ధర్మం, సనాతన దేవుళ్ళు అంటేనే ఈయన లుచ్చా కొడుకులకి కడుపుమంట అనమాట. ఇలాంటి ఎందుకంటే చైనా వాళ్ళు బిస్కెట్ విసురుతారు కదా, ఆ బిస్కెట్లు దొరుకుతాయి అనమాట వీళ్ళకి. ఆ బిస్కెట్ల కొరకే ఈయన ఇలాంటి వెధవలు మా దేశంలో పుట్టినందుకే ఇన్నేళ్ళుగా వేరే వాళ్ళు వచ్చి మన దేశాన్ని ఆక్రమించి పరిపాలించారు. అదే ప్రతి ఒక్కరికి దేశభక్తి, మన ధర్మభక్తి ఉండేపంటే వేరే దేశం ఉంటే నా లంజా కొడుకులు ఎవడు వస్తాడు చెప్పండి, అవునా? ఇలాంటి నా కొడుకులు ఉండబట్టే ఇలా మన దేశ పరిస్థితి. అయినప్పటికీ పర్వాలేదు సోదరులు, హిందూ బంధువులారా, మనమంతా ఏకమై ఉంటే ఇలాంటి కుక్కల్ని చిత్తుగా ఏరి పారేసొచ్చు. ఓకేనా? సరేరా, చెప్పరా, ఇంకేముంది నీ బాధ? చెప్పరా సోడా బుడ్డి. తప్పే ఉంది, మీ లైఫ్ స్టైల్ అది. ఇప్పుడు ఓట్ల కోసం ఏంటి డ్రామాలు చెప్పండి? దానికి మళ్ళీ మన కూలీలో ఎలివేషను. డ్రామాలా ఏంటి? లుచ్చాలవడేగా మీకు డ్రామాగా కనిపిస్తుందా? ఎవరు భక్తితో ఎప్పుడు ఎక్కడ ఏం తొడగాలో వాళ్ళ ఇష్టం రా. ఎక్కడ ఏది తొడగాలో వాళ్ళ ఇష్టం ఉంటుంది కదరా. ఓట్ల కోసం దొరుకుతున్నాడా? అంటే ఎలక్షన్ అయిపోయి గెలిచాడు కదా, ఇప్పుడు డీసీఎం అయ్యాడు కదరా. ఇప్పుడు ఎక్కడున్నారు ఎలక్షన్లు? ప్రేక్షకులు విన్నారు కదా, ఈ వెధవ చెప్పడానికి ఏదైనా లాజిక్ ఉందా? ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నావా? ఆల్రెడీ గెలిచేశాడు, డీసీఎం అయ్యాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు కదా. ఇప్పుడు ఏదో ఎలక్షన్లు వస్తుండవి. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి చెప్పులు తొడిగి ప్రజలను మోసం చేస్తున్నాడు ఓట్ల కోసము అంటే ఒక అర్థం ఉంటుంది. మరి ఇప్పుడు డీసీఎం అయిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్లే ఏం లేవు కదా. మరి ఈ వెధవ ఇలాంటి కామెంట్లు పెడుతున్నాడంటే ఇలాంటి లుచ్చాగాళ్ళు ఏమనాలో మీరే చెప్పండి, సరేనా? కలుద్దాం రా సోడాబుడ్డిగా, రే లుచ్చాగా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం రా. అంతవరకు చూస్తూ ఉండు బే వెంకట్. రగులుతూ వస్తుంటాడు, ఎన్కౌంటర్ చేస్తుంటాడు, నిన్ను విడిచిపెట్టేదే లేదు, తగ్గేదేలే ఈ నెవ్వ. అర్థమైంది లేదా? సరే ప్రేక్షకులు, మరొక వీడితో కలుసుకుందాం. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.